మామూలుగా ఇప్పుడు వివాహాలు ఏమవుతున్నాయి, చాలా ఆలస్యం అవుతున్నాయి. అవునా? 12 నుంచి 14 సంవత్సరాల లోపు రజస్వలు అవుతూ ఉంటుంది. రజోదర్శనం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది వివాహానికి? దగ్గర దగ్గర 8 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అంటే ఒక 21 సంవత్సరాలు కదా ఇప్పుడు మన గవర్నమెంట్ పెట్టినది. 21 సంవత్సరాలకు వివాహం ఎవరికి అవుతుంది? ఎవరికీ అవడం లేదు. అందరికీ కూడా 25, 26 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం అవుతుంది. ఇట్లా అంత లేట్గా వివాహాలు చేసుకున్నప్పుడు మీరు ఇంకా యువత ఇంకా ప్లానింగ్ అని చెప్పి దాన్ని ఇంకో 3-4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సన్నద్ధత దేనికి అనేది ముందు యువత ఆలోచించుకోవాలి కదా. దేనికి సన్నద్ధత అవుతున్నారు? ఫినాన్షియల్గా ఒక్కటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు తప్ప ఆరోగ్యవంతమైన సంతానం కోసము ఆలోచించడం లేదు. యోగ్యమైన సంతానం గురించి ఆలోచించాలి అంటే కనీస పక్షము 24 నుంచి 27 సంవత్సరాల లోపు సంతానోత్పత్తి జరగాలి, స్త్రీకైనా పురుషుడికైనా.